ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్ డిటిహెచ్, ఎయిర్టెల్ జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్ కు గట్టి ఎదురు దెబ్బ. జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేసే ఉత్తర్వులు కొట్టివేత. 6-3 మెజారిటీతో సుప్రీంకోర్టు కీలక తీర్పు. అమెరికాలో జన్మతః పౌరసత్వానికి సంబంధించిన కీలక అంశాలపై అమెరికా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేసే కార్యనిర్వాహక ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మొత్తం 9 మంది న్యాయమూర్తుల్లో 6 ఈ నిర్ణయానికి అనుకూలంగా, 3 వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేయడంతో 6-3 మెజారిటీతో ఈ తీర్పు వెలువడింది. ఈ తీర్పు అమెరికా అంతటా విస్తృతంగా చర్చకు దారితీసింది. జన్మతః పౌరసత్వం అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలో ఉన్న ఒక ముఖ్యమైన హక్కు. అమెరికా భూభాగంలో జన్మించిన ప్రతి శిశువుకు సాధారణంగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ఈ నిబంధన చాలా సంవత్సరాలుగా అమల్లో ఉంది. ఈ హక్కును పరిమితం చేయాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును వివరించిన సుప్రీంకోర్టు చివరకు ఉత్తర్వులు రద్దు చేస్తూ కీలక తీర్పును ప్రకటించింది. సుప్రీంకోర్టు తన తీర్పులో రాజ్యాంగంలోని నిబంధనలను గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. రాజ్యాంగం కల్పించిన హక్కును సాధారణ కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా మార్చడం సాధ్యం కాదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అమెరికా రాజ్యాంగం దేశ అత్యున్నత చట్టమని, దానికి విరుద్ధంగా తీసుకునే నిర్ణయాలు అమలులో ఉండవని కోర్టు పేర్కొంది. ఈ కేసు అమెరికాలో అనేక నెలలుగా చర్చనీయాంశంగా మారింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు, పౌర హక్కుల సంస్థలు, న్యాయవాదులు, వలసదారులు సంఘాలు ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించాయి. జన్మతః పౌరసత్వం అమెరికా చరిత్రలో ఎంతో ముఖ్యమైన హక్కు అని వారు వాదించారు. ఈ హక్కును పరిమితం చేస్తే లక్షలాది కుటుంబాలపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. కోర్టు విచారణ సందర్భంగా 2 వర్గాలు తమ వాదనలను వినిపించాయి. ఒకవైపు ప్రభుత్వం తన నిర్ణయం దేశ ప్రయోజనాల కోసం తీసుకుంటుందని వివరించగా, మరోవైపు పిటిషనర్లు రాజ్యాంగంలోని 14వ సవరణను ఉల్లంఘించే ప్రయత్నమని పేర్కొన్నారు. 2 పక్షాల వాదనలను సుదీర్ఘంగా విన్న అనంతరం న్యాయమూర్తులు తమ తీర్పును ప్రకటించారు. తీర్పు వెలువడిన వెంటనే అమెరికాలోని అనేక ప్రాంతాల్లో స్పందనలు వ్యక్తమయ్యాయి. పౌర హక్కుల సంస్థలు తీర్పును స్వాగతించాయి. రాజ్యాంగ హక్కులను సుప్రీంకోర్టు మరోసారి పరిరక్షించిందని వారు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే తీర్పు ఇదని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. అమెరికాలో జన్మించిన ప్రతి శిశువుకు సమాన హక్కులు ఉండాలని ఈ తీర్పు మరోసారి గుర్తు చేస్తుంది. న్యాయవాదులు పేర్కొన్నారు. దేశంలో పుట్టిన పిల్లలను వారి తల్లిదండ్రుల పరిస్థితుల ఆధారంగా వేరు చేయడం సరైన పద్ధతి కాదని వారు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం అందరికీ సమాన రక్షణ కల్పిస్తుందని గుర్తు చేశారు. ఈ తీర్పు అమెరికాలో నిర్వహిస్తున్న అనేక కుటుంబాలు ఊరట పొందాయి. ముఖ్యంగా వలస కుటుంబాలకు చెందిన చిన్నారుల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి కొంతవరకు తగ్గిందని పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికాలో జన్మించిన పిల్లలకు ఇప్పటి వరకు ఉన్న విధంగానే పౌరసత్వ హక్కు కొనసాగుతుందని న్యాయ నిపుణులు వివరించారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ 1868లో అమల్లో వచ్చింది. అప్పటి నుంచి అమెరికా భూభాగంలో జన్మించిన వ్యక్తులకు పౌరసత్వం కల్పించే ప్రధాన నిబంధనగా ఇది కొనసాగుతోంది. ఈ నిబంధనపై గతంలో కూడా పలు కేసులు వచ్చినప్పటికీ సుప్రీంకోర్టు పలుమార్లు జన్మతః పౌరసత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ తాజా తీర్పు కూడా అనే సాంప్రదాయాన్ని కొనసాగించింది. రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్న హక్కులను కార్యనిర్వాహక నిర్ణయాల ద్వారా మార్చలేమని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసిందని వారు చెబుతున్నారు.
ఈ తీర్పు తర్వాత అమెరికా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ ప్రారంభమైంది. కొందరు ఈ తీర్పును స్వాగతిస్తుండగా మరికొందరు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పలువురు నాయకులు పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని పలువురు న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు మారినా, విధానాలు మారినా రాజ్యాంగ సూత్రాలు శాశ్వతంగా ఉంటాయని వారు చెబుతున్నారు. ఈ తీర్పు అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసిందని పేర్కొన్నారు. అమెరికాలో వలస విధానాలపై గత కొన్ని సంవత్సరాలుగా విస్తృత చర్చ కొనసాగుతోంది. దేశ భద్రత, వలస నియంత్రణ, పౌరసత్వం వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జన్మతః పౌరసత్వం మాత్రం రాజ్యాంగం ద్వారా రక్షించబడిన హక్కు అని సుప్రీంకోర్టు తన తీర్పుతో స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రభావం అమెరికాలోని అనేక ప్రభుత్వ శాఖలపై కూడా ఉండే అవకాశం ఉంది. జనన నమోదు, పాస్పోర్ట్లు, పౌరసత్వ ధృవీకరణ వంటి ప్రక్రియను ఇప్పటి వరకు అమలులో ఉన్న విధంగానే కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఈ తీర్పును ఆసక్తిగా గమనిస్తున్నాయి. అమెరికా న్యాయ వ్యవస్థ తీసుకునే నిర్ణయాలు అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చకు వస్తుంటాయి. ఈ తీర్పు కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ వార్తగా మారింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత రాజ్యాంగ నిపుణులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ పాత్ర ఎంతో ముఖ్యమో ఈ నిర్ణయం మరోసారి చూపించిందని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడడం సుప్రీంకోర్టు ప్రధాన బాధ్యత అని, ఈ తీర్పు ఆ బాధ్యతను ప్రతిబింబిస్తోందని తెలిపారు.
నేటి నుంచి ఉపాధి హామీ స్థానంలో విబిజి రామ్జీ పథకం తెలంగాణలో అమలుపై రేపటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం. కార్మికుల ఉపాధికి ఆటంకం లేకుండా ముందడుగు. రాష్ట్ర హక్కుల పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి. దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమంలో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజి రామ్జీ పథకం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్రంలో ఎలా అమలు చేయాలనే అంశంపై రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించే ఈ పథకం లక్షలాది కుటుంబాలకు సంబంధించింది కావడంతో ప్రభుత్వం అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. గ్రామీణ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గం విస్తృతంగా చర్చించనుంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సాగుతున్న పనులు, కార్మికుల హాజరు, వేతనాల చెల్లింపులు, కేంద్రం విడుదల చేసే నిధులు, రాష్ట్రం భరించాల్సిన వాటా వంటి అంశాలపై అధికారులు పూర్తి నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదిక ఆధారంగా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం ప్రకారం గ్రామీణ కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే కొత్త విధానంలో కొన్ని నిబంధనలు మారినందున రాష్ట్రాలు తమ అభిప్రాయాలను ఇప్పటికే కేంద్రానికి తెలియజేశాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా గ్రామీణ కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. పనులు ఆగిపోకుండా, వేతనాలు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. రాష్ట్రంలోని గ్రామీణ పంచాయతీల్లో ప్రస్తుతం కొనసాగుతున్న చెరువుల అభివృద్ధి, మొక్కల పెంపకం, గ్రామీణ రహదారుల మరమ్మతులు, నీటి సంరక్షణ పనులు నిరంతరంగా కొనసాగుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చినా ఇప్పటికే జరుగుతున్న పనులకు అంతరాయం కలగకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిపై ఆధారపడే గ్రామాలకు, కుటుంబాలకు ఈ పథకం ఎంతో ముఖ్యమైనదే. వ్యవసాయ పనులు లేని కాలంలో అనేక మంది కార్మికులకు ఉపాధి హామీ ద్వారా ఆదాయం లభిస్తోంది. అందువల్ల కొత్త విధానంలో మార్పులు వచ్చినా కార్మికుల జీవనోపాధిపై ప్రభావం పడకూడదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కొత్త పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు, కేంద్ర ప్రభుత్వ బాధ్యతలు, నిధుల పంపిణీ విధానం, వేతనాల చెల్లింపుల ప్రక్రియ వంటి అంశాలపై కూడా కేబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి వివరాలను సేకరించారు. ప్రతి జిల్లాలో ఎంతమంది కార్మికులు ఉపాధి పనుల్లో ఉన్నారు, ఎంతమంది జాబ్ కార్డులు కలిగి ఉన్నారు, ప్రస్తుతం ఎన్ని పనులు కొనసాగుతున్నాయనే అంశంపై పూర్తి సమాచారం ప్రభుత్వానికి అందించారు. కొత్త పథకంలో డిజిటల్ విధానాలకు ప్రాధాన్యం పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. హాజరు నమోదు, పనుల పర్యవేక్షణ, వేతనాల చెల్లింపుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించే అవకాశం ఉన్నాయి. దీని ద్వారా పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కార్మికులకు వేతనాలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. చెల్లింపుల్లో ఆలస్యం తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను కూడా మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, పచ్చదనం పెంపు, గ్రామీణ రహదారుల అభివృద్ధి వంటి పనులు గ్రామాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయని అధికారులు తెలిపారు. కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలు, గ్రామీణ కార్మికుల సంక్షేమం, ఆర్థిక భారం, పరిపాలనా అంశాలు అన్నిటినీ సమగ్రంగా పరిశీలించిన తరువాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల గ్రామీణ కార్మికులకు ఎలాంటి అనిశ్చితి లేకుండా ఉపాధి అవకాశాలు కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గ్రామీణ కుటుంబాల ఆదాయం, భద్రత ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. రేపటి కేబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయం తెలంగాణలో గ్రామీణ ఉపాధి కార్యక్రమాల భవిష్యత్తుకు కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించే నిర్ణయంపై గ్రామీణ కార్మికులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సత్యవేడిలో హీరో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కు సీఎం చంద్రబాబు భూమి పూజ. 750 కోట్లతో కొత్త ప్లాంట్, సుమారు 4000 మందికి ఉపాధి. పారిశ్రామిక అభివృద్ధిలో మరో ముందడుగు. తిరుపతి జిల్లాకు భారీ పెట్టుబడి. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. తిరుపతి జిల్లా సత్యవేడి మండలంలో ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఏర్పాటు చేస్తున్న రెండో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు భూమి పూజ నిర్వహించనున్నారు. సుమారు 750 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ ఆధునిక కేంద్రం దాదాపు 4000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది మరో మంచి ఫలితంగా భావిస్తున్నారు. భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు, హీరో మోటోకార్ప్ సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేద మంత్రాల నడుమ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి ప్రాజెక్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ప్రత్యేక ఫలకాన్ని ఆవిష్కరించి ప్రాజెక్టు వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగాలు పెరుగుతాయని, స్థానికంగా ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని తెలిపారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. హీరో మోటోకార్ప్ దేశంలోనే ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థగా గుర్తింపు పొందింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో తయారీ కేంద్రాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తమ విస్తరణను మరింత వేగవంతం చేస్తోంది. సత్యవేడులో ఏర్పాటు చేస్తున్న రెండో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ద్వారా దేశంలోని వివిధ తయారీ యూనిట్లకు విడిభాగాలు సరఫరా చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కొత్త కేంద్రంలో అత్యాధునిక యంత్రాలు, ఆటోమేటెడ్ ఉత్పత్తి విధానాలు, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణమైన తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. తయారీ ప్రక్రియలో ఆధునిక సాంకేతిక వినియోగం ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇంజనీరింగ్, డిప్లొమా, ఐటీఐ డిగ్రీ పూర్తి చేసిన యువతతో పాటు వివిధ సాంకేతిక నైపుణ్యాలు కలిగిన వారికి ఉపాధి లభించనుంది. ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు రవాణా, గిడ్డంగులు, నిర్వహణ, భద్రత, ఆహార సేవల వంటి అనేక రంగాల్లో కూడా పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. సత్యవేడు ప్రాంతం ఇప్పటికే పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. జాతీయ రహదారులు, రైల్వే అనుసంధానం, సమీపంలోని నౌకాశ్రయాలు, విమానాశ్రయాల సౌకర్యం ఉండడంతో పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ కారణంగా అనేక కంపెనీలు ఈ ప్రాంతంపై ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు అవసరమైన భూమి, విద్యుత్, నీరు, రహదారులు, అనుమతులు వంటి అవకాశాలను వేగంగా అందించే విధానాన్ని అమలు చేస్తుంది. ఒక్కో పరిశ్రమ కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే వేదిక ద్వారా అనుమతులు అందించే విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఈ విధానం వల్ల పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటు కావడం వల్ల ప్రభుత్వానికి మాత్రమే కాదు, స్థానిక ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతోందని చెప్పారు. చిన్న వ్యాపారులు అభివృద్ధి చెందుతాయని, అద్దె ఇళ్లు, హోటళ్లు, రవాణా సేవలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు కూడా విస్తరిస్తాయని వివరించారు. హీరో మోటోకార్ప్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం వల్ల ఈ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించగలమని తెలిపారు. స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో తీసుకునే ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా పరిశ్రమలకు అవసరమైన సిబ్బందిని తయారు చేయనున్నట్లు చెప్పారు. ఈ కేంద్ర నిర్మాణం పూర్తయిన తర్వాత భారీ స్థాయిలో విడిభాగాల నిల్వ, పంపిణీ, నాణ్యత పరీక్షలు, సరఫరా నిర్వహణ వంటి కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతాయి. దేశంలోని వివిధ తయారీ యూనిట్లకు అవసరమైన విడిభాగాలను వేగంగా పంపిణీ చేసే ప్రధాన కేంద్రంగా ఇది అభివృద్ధి చేయనుంది. పరిశ్రమల అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆర్థిక చలనం పెరుగుతుందని అధికారులు తెలిపారు. స్థానిక రైతులు, చిన్న వ్యాపారులు, సేవల రంగాలు చెందిన
వారు కూడా అభివృద్ధి వల్ల లాభపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెరగడంతో జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తుంది. ఈ కేంద్రంలో కాలుష్య నియంత్రణకు అవసరమైన అన్ని ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వర్షపు నీటి సంరక్షణ, విద్యుత్ ఆదా, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాల్లో కూడా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా రాష్ట్రాన్ని తయారీ రంగంలో ముందంజలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. దేశ విదేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు పెట్టుబడి అనుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు వస్తే రాష్ట్రాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సత్యవేడు త్వరలోనే రాష్ట్రంలోని ముఖ్య పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటిగా ఎదుగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సహకారంతో పరిశ్రమలు మరింత విస్తరించాలని, స్థానిక యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కొత్త ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి మరో మైలురాయిగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.